హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ చరిత్రకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, అభిరథ భగీరథుడు అయిన మన గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జీవిత చరిత్ర, తను టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించిన పరిస్థితులు, తెలంగాణ ఉద్యమంలో తాను ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, అలాగే తెలంగాణలో కరోనా ఉధృతిని ఎదుర్కోవడానికి తాను తీసుకున్న నిర్ణయాలు, ఇలా ఎన్నో మన కేసీఆర్ గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మరొకసారి నెంబరు వేసుకుందాం. ఫ్రెండ్స్, కేసీఆర్ అంటే తెలియని, తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి వినిపించండి. అంతే, ఈ వీడియో ఒక్కటి చాలు కేసీఆర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వ్యాపిస్తున్నది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మందిని కబలిస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో మీరు మీ కుటుంబ సభ్యులను కరోనా బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులు. తప్పకుండా మాస్క్ ధరించండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. వియర్ మాస్క్, స్టే హోమ్, బీ హ్యాపీ. ఫిబ్రవరి 17న కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ అనే దంపతులకు మెదక్ జిల్లాలోని చింతలమడక గ్రామంలో జన్మించారు మన కేసీఆర్ గారు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయిన వీరి కుటుంబం చింతలమడక గ్రామంలో స్థిరపడింది. దీనివల్ల ఇతని చిన్నతనంలో మధ్యతరగతి జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇతడు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా BA పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో MA చదివారు. ఇతను 1969 ఏప్రిల్ 23న 15 సంవత్సరాల వయసులో స్వాతంత్ర్య సమరయోధుడు కేశవరావు గారి కుమార్తె అయిన శోభన గారిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు తారక రామారావు, ఒక కుమార్తె కవిత. నందమూరి తారక రామారావు గారిపైన ఉన్న అభిమానంతో తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టాడు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం KTR ఎమ్మెల్యేగా, మంత్రిగా, TRS వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. కూతురు కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు అయ్యింది. కేసీఆర్ గారికి చిన్నప్పటి నుండే రాజకీయాలు అంటే ఆసక్తి. మొదట కేసీఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. కేసీఆర్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ శిష్యరికం చేశారు. మదన్ మోహన్ రావు తెలంగాణ ఉద్యమకర్త కావడంతో ఈయన శిష్యరికంలో కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం నరనరాల్లోకి జీర్ణించుకుపోయింది. కేసీఆర్ MA పూర్తి చేసి OU నుండి బయటకు వచ్చి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండాలి అని అనుకున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో తనదైన శైలిలో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి కేసీఆర్. 16 ఏళ్ల వయసులో సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్లో చేరి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ వెళ్లి సంజయ్ గాంధీని కలిసి యూత్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే టికెట్ అడుగుదామని ఆశతో ఉన్న కేసీఆర్కి చేదు వార్త తెలిసింది. అదేంటంటే 1980 జూన్ 23న ఓ విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించారని. దీనితో తన ఆశలు అడియాశలయ్యాయి. అయితే 1982లో అన్నగారు NTR తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 13 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. సామాజిక అంశాల మీద ఆయనకి ఉన్న పట్టుదల చూసి ముగ్ధుడైన NTR సిద్దిపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. అయితే తన గురువు మదన్ మోహన్ రావుపై పోటీ చేయాల్సి రావడంతో బాధగా ఉన్న రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లకి తావు ఉండదు కాబట్టి గురువుపై పోటీ చేసి 877 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో మరింత పట్టు సాధించి 1985లో మొదటిసారి రాజకీయ విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 89, 94, 99లలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది విజయశంఖం మ్రోగించారు.
87లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరువు నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా 2020వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వివిధ తెలంగాణ జిల్లాలపై అనూహ్యమైన పట్టు సాధించారు కేసీఆర్ గారు. అయితే డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం ఇష్టం లేని కేసీఆర్ వేరే మంత్రి పదవి అడిగారు. దీనికి ససెమిరా అన్న చంద్రబాబుతో మనస్పర్ధాలు వచ్చాయి. దీంతో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. సుమారు 17 సంవత్సరాలు టీడీపీలో కొనసాగిన కేసీఆర్ తెలుగుదేశం సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఏ ఎజెండాతో పార్టీ పెట్టాలని తర్జనా భర్జన పడుతున్న సమయంలో దశాబ్దాల నుండి నత్తనడక సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి అనుగుణంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2001 ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే కొత్త పార్టీని స్థాపించారు కేసీఆర్ గారు. స్థాపించిన వెంటనే తెలంగాణ ఉద్యమకర్త జయశంకర్ గారి దగ్గర తన కార్యాచరణను రూపొందించారు. అప్పటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాలు ఎలా జరిగాయి, ఎలా అణిచివేయబడ్డాయి, నాటి ఉద్యమకర్తలు ఇప్పటి వరకు తెలంగాణని ఎందుకు సాధించలేకపోయారో అనే వివరాలను రోజుల తరబడి జయశంకర్ గారి దగ్గర తెలుసుకున్నారు. అయితే జయశంకర్ గారు ఇలా అన్నారు: ఏ ఉద్యమమైనా రాజకీయంగా మాత్రమే సాధించగలమని, మా దగ్గర అప్పుడు ప్రజాశక్తి ఉన్న రాజకీయ శక్తి లేదు కాబట్టి మేము తెలంగాణ సాధించకపోయామని, ఇప్పుడు నువ్వు దానిని ఆయుధంగా చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారితో జయశంకర్ గారు దిశానిర్దేశం చేశారు. అలా తెలంగాణ జిల్లాల మీద పూర్తి పట్టు ఉన్న కేసీఆర్ ఉద్యమాన్ని తన మాటలతో ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధన కోసం 2001 మే 17న తెలంగాణ జిల్లా అయిన కరీంనగర్ నడి ఒడ్డున సింహగర్జన పేరుతో సభ నిర్వహించారు. కేసీఆర్ పిలుపుతో 2,50,000 మంది తెలంగాణ ప్రజలు ఆ మీటింగ్కి వచ్చి ఆంధ్ర నాయకులకు దడ పుట్టించారు. అప్పట్లో ఈ న్యూస్ జాతీయ మీడియాలో వచ్చింది. కేసీఆర్ ఆ మీటింగ్ తర్వాత రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్లారు. టీఆర్ఎస్కి ఇదే తొలి రాజకీయ సవాల్. అయితే ఈ ఎలక్షన్లో కేసీఆర్ 58,700 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అయిన ఎం శ్రీనివాస్ని చిత్తుగా ఓడించారు. అనేక మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకొని పార్టీకి మరింత బలం చేకూర్చారు. ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబుని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఉన్న సమయంలో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీతో హామీ ఇవ్వడంతో కాంగ్రెస్తో కలిసి 2004లో పోటీ చేశారు. ఆ ఎలక్షన్లో టీఆర్ఎస్కి 26 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రధాన రాష్ట్ర రాజకీయ పార్టీగా అవతరించింది మన టీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా యూపీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినందుకు ఎంపీలుగా ఉన్న కేసీఆర్కు, ఆలె నరేందర్కు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని అన్న కాంగ్రెస్ దాని ఊసే ఎత్తకుండా మమ్మల్ని మోసం చేసిందని గ్రహించిన కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్లారు. కేసీఆర్ కరీంనగర్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. అలాగే రాజీనామా చేసిన ప్రతిసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గెలిపిస్తూనే ఉన్నారు. కొన్ని పార్టీలైతే టీఆర్ఎస్ని 2 ముక్కలు చేయాలని చూశాయి, ఎమ్మెల్యేలని కొన్నాయి. కొన్ని పత్రికలు కేసీఆర్పై, ఆయన పార్టీపై విష ప్రచారాలు చేశాయి. దాంతో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కేసీఆర్ 16 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలతో ముక్కుమ్మడిగా రాజీనామాలు చేయించి దేశవ్యాప్తంగా సునామీని సృష్టించారు. అయితే ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. 16 అసెంబ్లీ సీట్లకు గాను 7 సీట్లు, 4 ఎంపీ సీట్లకు గాను 2 సీట్లు మాత్రమే గెలుచుకొని తెలంగాణలో నవ్వుల పాలు అయ్యింది. టీవీ ఛానళ్లు, పత్రికలు టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ప్రచారాలు చేశాయి. 2004లో కాంగ్రెస్ మోసం చేసిందని 2009 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి పోటీ చేశారు కేసీఆర్. అయితే ఈసారి కూడా కేవలం 10 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మరోవైపు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్ది కాలం సైలెంట్ అయిపోయారు. అయితే 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర్ రెడ్డి రూపంలో మంచి అవకాశమే వచ్చిందని చెప్పాలి. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రోషేని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే అదునుగా తెలంగాణ పులి నిద్రలేచింది, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరోపక్క ఓయూ విద్యార్థులు ఉద్యమాన్ని మంచి ఊపులోకి తీసుకొచ్చారు. ఓ పక్క కేసీఆర్, మరోపక్క ఓయూ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పట్లో ఉద్యమం పెద్దగా లేని ఖమ్మం జిల్లాకు కేసీఆర్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. జైల్లో కూడా కేసీఆర్ నిరాహార దీక్షను కొనసాగించారు. నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసీఆర్ని. కేసీఆర్ ఆసుపత్రి పాలు అయ్యారు అని తెలియగానే విద్యార్థులు, చిన్న పెద్ద, ఊరు వాడ అందరూ రోడ్ల మీదకు వచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయింది. దీంతో తెలంగాణ అట్టొడిగింది. ఈ సెగ ఢిల్లీకి తాకింది. మరోపక్క కేసీఆర్ని కలిసిన ఉద్యమ నాయకులు ఏడుస్తూ రావడం, టీవీల్లో పేపర్లో రావడం చూసిన జనం మరింతగా రెచ్చిపోయారు. శ్రీకాంతాచారి లాంటి వారు ఎందరో ప్రాణత్యాగాలు చేసుకున్నారు. జయశంకర్ సార్ వచ్చి, రావు సార్, నిరాహార దీక్షను విరమించండి, ఈ ప్రభుత్వానికి మనస్సు లేదు, నీవు చావకూడదు, నీవు ఈ ఉద్యమానికి గుండెకాయలాంటోడివి అని జయశంకర్ సార్ కేసీఆర్తో అన్నాడు. నేను బ్రతికే చరిత్రహీనుడిగా ఉండే కంటే చావడమే మేలు అని కేసీఆర్ జయశంకర్తో అన్నారు. 2009 డిసెంబర్ 8న సెక్రటరియట్లో ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. సిపిఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు ఓటు వేశాయి. డిసెంబర్ 9, 2009న కేంద్రం తెలంగాణ ప్రక్రియ పనులు మొదలుపెట్టినట్లు డిక్లేర్ చేసింది. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. కానీ ఆ తర్వాత రోజు నుండి సీమాంధ్రలో రాజకీయ పర్వాలు మొదలయ్యాయి. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో కేంద్రం మళ్లీ యూటర్న్ తీసుకుంది. కానీ తెలంగాణలో కేసీఆర్ రగిలించిన సెగ మాత్రం ప్రజల్లో చల్లారలేదు. ప్రజలు, ఉద్యోగులు 42 రోజులు సహాయ నిరాకరణ దీక్షల పేరుతో ఉద్యమం తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. ఈ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెలంగాణకి అనుకూలంగా ప్రకటన చేసింది. 2013 సిడబ్ల్యూసి తీర్మానంలో తెలంగాణకి అనుకూలంగా మరోసారి తీర్మానం చేసింది. అంతే, 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి 17న లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 2014 మార్చి 1న తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఆమోద ముద్ర వేశారు. అంతే, తెలంగాణ ప్రజలు దశాబ్దాల కల నెరవేరింది. సంబరాలు ఆకాశాన్ని అంటాయి. ఆ తరువాత తెలంగాణలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకవైపు, మరోవైపు తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అనే నినాదంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరోవైపు ప్రచారం చేసిన తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. 63 అసెంబ్లీ స్థానాలు, 11 లోక్సభ స్థానాలు కట్టబెట్టారు. 2014 జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. కేసీఆర్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 2:57 ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. తొలి పాలనలో రైతు బంధు, కళ్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, షీ టీమ్స్, టీఎస్ పాస్, కేసీఆర్ కంటి వెలుగు లాంటివి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు. మరోసారి 2018 డిసెంబర్లో కాంగ్రెస్, తెలుగుదేశం ఒకటై ప్రచారం చేసిన కేసీఆర్ మాత్రం తనను ఓడిస్తే ఫామ్ హౌస్లో ఉంటాను, నాకు నచ్చిన నష్టం ఏమీ లేదని సంచలనమైన వ్యాఖ్యలు చేసి ప్రజలను తన వైపుకు తిప్పుకున్నారు కేసీఆర్. 2018-19 ఎలక్షన్లకు సంబంధించి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. 2018 డిసెంబర్ 2న సికింద్రాబాద్లోని పైరట్ గ్రౌండ్స్లో సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ దళపతి కేసీఆర్ ఆ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పలు పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా పలు అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రధానంగా 24 కీలక అంశాలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అవి: కంటి వెలుగు పథకం మాదిరిగానే ఇతర ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్యలు, సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సాగుతున్న ప్రయత్నాలను ముమ్మరం చేయడం,
అన్ని రకాల ఆసరా పింఛన్లు 1000 నుంచి 2016 రూపాయలకు పెంపు. వికలాంగుల పింఛన్ను 1500 రూపాయల నుంచి 3016కు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగింపు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు. నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయల భృతి అందించడం. రైతులకు 1,00,000 రూపాయల వరకు పంట రుణాల మాఫీ చేయడం. ప్రస్తుత పద్ధతిలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగింపు. కొత్త స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల సాయం. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు చేయడం. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్లతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కొత్తగా వచ్చిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించడం. రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 8,000 నుంచి 10,000 వరకు పెంపు. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి అందించడం. ఎస్సీ ఎస్టీ వర్గాల సమగ్ర సమృద్ధి కోసం ప్రత్యేక పథకాలను రూపకల్పన చేయడం. చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోసం పోరాడటం. ఎస్సీలకు 12%, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు అమలు కోసం కేంద్రంలో రాజీ లేని పోరాటం. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించేలా చేయడం. వివిధ కులాల కేటగిరీ మార్పుల కోసం వచ్చిన విజ్ఞప్తులను సానుభూతితో పరిశీలించడం. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా ఫండ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తయారు చేసి కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంపు. నిరుద్యోగులకు ఉద్యోగ నియామక వయోపరిమితి 3 ఏళ్లు పెంపు. పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్లు ఏర్పాటు. అలాగే చివరిగా అటవీ ప్రాంతంలోని గిరిజన రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు త్వరగా పరిష్కరించడం, ఇతర రైతులకు అందుతున్న ప్రయోజనాలను వారికి వర్తింపజేయడం లాంటి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 మేనిఫెస్టోలో పొందుపరిచారు. కేసీఆర్ 4 ఏళ్ల పాలనలో చేపట్టిన ఎన్నో పథకాలకు ఐక్యరాజ్య సమితి మొదలు నీతి ఆయోగ్ వరకు ప్రశంసలు వచ్చాయని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2014లో మేనిఫెస్టోలో చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా అనేక అంశాలను అమలు చేశామని వెల్లడించారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని కూడా పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం అవుతుందని, విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని మేనిఫెస్టోలో ముందు మాటలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చుతున్నామని, ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు ఇలా ఎన్నో అద్భుత సంస్కరణలు చేపట్టామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు. శాంతి భద్రతలు బాగున్నాయని తెలిపారు. సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతున్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా మార్చేందుకు కుట్రలు సాగుతున్నాయని, ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని, టీఆర్ఎస్ పార్టీని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరారు మన కేసీఆర్ గారు. అంతే. 2018-19 ఎన్నికల ఫలితాలు రానే వచ్చేశాయి. 117 స్థానాలకు గాను ఎవరు అంచనాలకు అందకుండా 87 స్థానాలు గెలుచుకొని మరోమారు విజయశంఖం రోగించారు మన కేసీఆర్ గారు. ఇంతవరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ నాయకుడు గెలవలేదు. కానీ ఒక తెలంగాణ సీఎం కేసీఆర్ గెలిచి మరో చరిత్ర సృష్టించారు. తన కొడుకు కేసీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పి రాష్ట్రాల మీద కేంద్రం జోక్యం ఉండకూడదని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ ఆయన మరన్ని మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని మనం అందరం కోరుకుందాం. చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 66 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. కరోనా బారిన పడి అప్పట్లో 3,000 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 88,400 మందికి వైరస్ బారిన పడ్డారు. చైనా వెలుపల ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. చైనాలో 2,912 మంది, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 129 మంది ఆ రోజు మృత్యువాత పడ్డారు. అమెరికా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ తొలి మరణాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో మన తెలంగాణలో
2020 మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణకు చెందిన వ్యక్తిలో కోవిడ్-19 లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో వ్యక్తిలోనూ కరోనా లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 2020 మార్చి 31న మన తెలంగాణలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అలా ఎన్నో లాక్డౌన్లు, కర్ఫ్యూలు, కఠిన చర్యలు పొడిగించబడి చివరికి 2020 మే 7న లాక్డౌన్ ముగిసింది. మళ్ళీ మన దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తుంది. మన తెలంగాణలో చిన్న పెద్ద తేడా లేకుండా కరోనా వైరస్ సెకండ్ వేవ్ తనేంటో మళ్ళీ నిరూపించుకుంటుంది. లక్షల కేసులు, లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ఎంతో మంది కరోనా జాగ్రత్తలు వహిస్తున్నా కరోనాకి మాత్రం అవేవీ అడ్డం కాదన్నట్టు ఎవరిని వదలకుండా పట్టి పీడిస్తుంది. చివరికి మన కేసీఆర్ను, తన కుటుంబ సభ్యులను కూడా వదలలేదు. ప్రస్తుతం మన కేసీఆర్ కరోనాతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. తను త్వరగా కోలుకోవాలని మనం అందరం ఆశిద్దాం. అలాగే కేసీఆర్ కుమారుడైన కేటీఆర్కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. తను కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మళ్ళీ మన తెలంగాణలో లాక్డౌన్ ఎప్పుడో అనేది బ్రేకింగ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను 6 రోజులు కష్టపడ్డాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు బలం. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి బయోగ్రఫీలు చేసి పెడతాను. ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్. సర్వే జన సుఖినో భవంత్.